నా ఆదిత్యకి ఎంత కష్టం వచ్చింది. నా కళ్ళెదురుగానే వాడిని తీసుకెళ్లిపోయారు. అది తలుచుకుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆదిత్య, వాళ్ళు నిన్నెంత టార్చర్ చేస్తున్నారో ఏంటో. ఊరుకో అత్తయ్య, ఆదిత్యని ఎందుకు టార్చర్ చేస్తారు చెప్పు. లేనిపోని ప్రశ్నలు వేసి నేరస్తుల్లాగా తీసుకువెళ్లారు కదే. వాడి ఉద్యోగం మీద ఎన్నో కలలు కన్నాడు. ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. అలాంటిది ఈ రోజు వాడు ఉద్యోగానికే ముప్పొచ్చింది. అలాంటిదేం కాదత్తయ్య, ఆదిత్యని ఖచ్చితంగా వదిలిపెడతారు. నువ్వేం కంగారు పడకు. ఆదిత్యని వదిలిపెడతారు అనే నమ్మకం నాకుందత్తయ్య. నమ్మకం దేనికెలా ఉంది? నమ్మకాలు ఎవరికి కావాలి? వాళ్ళకి సాక్ష్యంగా డబ్బు దొరికింది. నా కళ్ళ ముందే వాణ్ణి ఆ డబ్బుని తీసుకెళ్లిపోయారు. పైగా అందులో ఉత్తరం కూడా ఉండి చచ్చింది. ఇన్ని ఆధారాలు కంటి ముందే సాక్ష్యంగా ఉన్నప్పుడు వాణ్ణి ఎలా వదిలిపెడతారే? ఎందుకు విడిచిపెడతారు? ఏమీ కాదత్తయ్య, ఆదిత్య చెయ్యని తప్పుకి ఎందుకు శిక్ష పడుతుంది? ఆ డబ్బులిచ్చిన వాణ్ణి పట్టుకుంటే అసలు దాని వెనక ఎవరున్నారో మొత్తం తెలిసిపోతుంది. ఇది ఎవరో కావాలనే కుట్రతో చేశారు అనిపిస్తుంది అత్తయ్య. ఖచ్చితంగా వాళ్ళెవరో తొందరలోనే దొరుకుతారు. అవును దుర్గా, నువ్వే టెన్షన్ పడుకో. ఇప్పుడు అంతలా ఏం జరిగిపోయిందని ఏడుస్తున్నావు? నువ్వు ధైర్యంగా ఉండవు. నేనున్నాను కదా. నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? నేనే వాణ్ణి విడిపిస్తాను. నువ్వు అస్సలు భయపడకత్తయ్యా. నేను ఖచ్చితంగా ఎలాగైనా ఆదిత్యని జైలు నుండి విడిపిస్తాను. నిజంగా నిజంగా నువ్వు నా కొడుకుని విడిపిస్తావా? నిజంగా విడిపిస్తానత్తయ్యా. నీకు కొడుకైతే నాకు నా భర్త. ఎందుకు విడిపించనత్తయ్యా? వాణ్ణి విడిపించడం నా బాధ్యతగా తీసుకుంటాను. చెప్పు, ఎన్నిసార్లు నా మాట నిలబెట్టుకోలేదు? ఎన్నిసార్లు నేను గెలవలేదత్తయ్యా? తులసి, నువ్వు ఆ మాట అంటుంటే నాకు ధైర్యం కలుగుతోంది. కానీ అంత పకడ్బందీగా పట్టుకున్న తర్వాత కూడా ఎలా విడిపిస్తావే? అవన్నీ మర్చిపోతయ్యా. నేను విడిపిస్తాను అంటున్నాను కదా. ఇంకా నువ్వేం ఆలోచించకు. నిజంగా విడిపిస్తావా? నేను విడిపిస్తానత్తయ్యా. కానీ నా మీద ఉన్న కోపం, పంతం ఇవన్నీ పక్కన పెట్టి నాతో సహకరించు. అప్పుడు ఖచ్చితంగా నేను ఆదిత్యాన్ని బయటికి తీసుకొస్తాను. ఎందుకు సహకరించనే? తప్పకుండా సహకరిస్తాను. నువ్వు నాకింత ధైర్యం చెప్పినప్పుడు నేను నీకెందుకు సహకరించను? పంతానికి పోయి నా కొడుకు జీవితాన్ని, భవిష్యత్తుని నేనే నాశనం చేసుకుంటారా? నీకు భార్యగా బాధ్యత ఉన్నట్టే నాకు తల్లిగా వాడి మీద ప్రేమ ఉంది.
మనిద్దరం కలిస్తే ఆదిత్యాన్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావచ్చు అత్తయ్య. అలాగే కానివ్వే, నీ మాటకి నేను విలువిస్తున్నాను. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు విడిపిస్తాను అంటే నీతో నేనెందుకు చేయగలపనే? వాడు బయటికి రావడమే ముఖ్యం. దానికోసం ఈ అహంకారాలు పంతాలు అన్ని పక్కన పెట్టేస్తాను. నాకు నా కొడుకు కావాలి. అయితే ముందు ఏడవడం మానే అత్తయ్య. వామ్మో, వీళ్ళిద్దరూ ఒక్కటైపోతున్నారా? ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చిన వాడు దొరికితే నా బతుకు బజారు పాలైపోవాల్సిందే. అత్తయ్య, నీకు ఆ డబ్బులిచ్చిన అతని మొహాన్ని గుర్తుపట్టగలవా? ఎందుకు గుర్తుపట్టను? ఖచ్చితంగా గుర్తుపడతాను. వాణ్ణి గుర్తుపట్టడం కాదు, కనిపిస్తే గొంతు పిసికి అక్కడే చంపేస్తాను. మావయ్య, మీ డిపార్ట్మెంట్ లో ఊహా చిత్రాలు గీసేవాళ్ళు ఉంటారు కదా? అవును, ఉంటారమ్మా. అయితే ఎలాగైనా వాళ్ళని పిలిపిస్తారా మావయ్య? అత్తయ్య చెప్పిన పోలికలతో వాడి ఊహా చిత్రాన్ని గీద్దాం. దాంతో ఆల్మోస్ట్ మనకి దొంగ దొరికిపోయినట్టే. వాడు దొరికితే దీనంతటికి కారణం ఎవరో తెలుస్తుంది. ఈ కుట్రకి సంబంధించిన వాళ్ళని పట్టుకుంటే ఆదిత్యాన్ని ఈజీగా బయటకు తీసుకురావచ్చు. ఇరవై 24 గంటల్లో ఆదిత్య ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తాను. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. తప్పకుండా నిరూపించాలి. ఏమండి, మీరు వెళ్ళి అతన్ని తీసుకురండి. నేను ఆ దొంగ రూపరేఖలన్నీ చెప్తాను. వాడి రూపం ఇంకా నా కళ్ళల్లోనే ఉంది. వాడిని తలుచుకుంటేనే నాకు కోపం పెరిగిపోతుంది. అమ్మో, వాడి రూపం గుర్తుందంట అత్తయ్యకి. అయిపోయాను నేను. మావయ్య, మనం 24 గంటల్లో ఆదిత్య నిర్దోషి అని నిరూపించకపోతే ఆదిత్య మీద కేసు వేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఈలోపే మనం కేసు ఛేదించాలి. ఖచ్చితంగా ఛేదిద్దామమ్మా. నేనిప్పుడే అతను రమ్మని చెప్తాను. ఏం కాదత్తయ్య, నా మాట విను. ఏం కాదు. నమస్తే సార్. నమస్తే. నమస్తే. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి. ఆదిత్య గారి విషయం తెలిసింది. ఆయన అలాంటి వ్యక్తి కాదు సార్. ఇలా జరిగిందనగానే నాకు అసలు నమ్మబుద్ధి కాలేదు సార్. అత్తయ్య, ఏంటిది? ఊరుకోండి అత్తయ్య. అదే మిమ్మల్ని దాని గురించే పిలిచాను. మా మిస్సెస్ మీకు కొన్ని గుర్తులు చెప్తుంది. మీరు ఆ గుర్తుల్ని బేస్ చేసుకుని
స్కెచ్ రెడీ చేయండి. తప్పకుండా సార్. అమ్మో, ఇదంతా చూస్తుంటే ఆ దొంగని నిజంగానే పట్టుకునేలా ఉన్నారు. ఈ తులసి అన్నంత పని చేసేలా ఉంది. ఒకవేళ అత్తయ్య చెప్పే గుర్తుల్ని బట్టి అతను బొమ్మ గీస్తే వాడు దొరికిపోతాడు. వాడు దొరికిపోతే నేను దొరికిపోతాను. అప్పుడు నా బతుకు బస్ స్టాండ్ లో పల్లీలు అమ్ముకోవడమే. అమ్మో, తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి స్వామి. అత్తయ్యకి వాడి మొహం గుర్తుకు రాకుండా చెయ్యి. సార్ నేను రెడీ. మేడం గారు వచ్చి మాకు గుర్తులు చెప్తే నేను డ్రా చేస్తాను. దుర్గా, చూడు దుర్గా, అస్సలు టెన్షన్ పడకుండా నిదానంగా ఆలోచించి చెప్పు. కళ్ళు మూసుకొని ఊపిరి గట్టిగా పీల్చి ఒక్కసారి ఆ రోజు నీకు డబ్బులిచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో గుర్తు తెచ్చుకో. అవునత్తయ్య, మావయ్య చెప్పినట్టు 2 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించు. వాడి మొహం గుర్తుకొస్తుంది. సార్కి ఈ బాక్స్ ఇస్తే అర్థమవుతుంది మేడం. మీరు సార్ రాగానే ఈ బాక్స్ ఇవ్వండి. సార్ స్కెచ్ రెడీ అయ్యింది. వీడి వీడి ఏమండి ఏమండి వీడేనండి. వీడే నాకు డబ్బులు ఇచ్చింది. తులసి, వీడే తులసి, వీడే నాకు డబ్బిచ్చింది. వీడే. వీడు నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు దుర్గా. కన్ఫర్మ్ గా వీడేనా? బాగా గుర్తెచ్చుకో. అయ్యో, నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఆ రోజు నా చేతికి డబ్బిచ్చింది వీడే. నాకు బాగా గుర్తుంది. మావయ్య, అత్తయ్య ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే పక్కా వాడే అయ్యుంటాడు. నేను ఒక పని చేస్తాను. వీడి ఫోటో అన్ని స్టేషన్స్ కు ఫార్వర్డ్ చేసి వాడి గురించి తెలుసుకుందాం. కరెక్ట్ మావయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తే వాడి గురించి మనకి కొంచెమైనా క్లూ దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. అవసరం ఉంటే ఫోన్ సరే చేస్తాను. సార్, ఉంటాను. రా వెళ్దాం. హలో, నేను కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను.
బాధపడకత్తయ్యా. ఏమండి, ఆ దొంగ గురించి ఏదైనా క్లూ దొరుకుతుందంటారా? నేను అన్ని స్టేషన్స్ కి వాడి ఫోటో అయితే పంపించాను. నాకు తెలిసి మరి కొద్దిసేపట్లో ఏదో ఒక క్లూ అయితే తెలుస్తుంది. హలో, ఎవరు? నేను సార్ కానిస్టేబుల్ హనుమంతుని. హనుమంతు, చెప్పు. మీరు పంపిన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు జానీ సార్. వాడు పెద్ద పిక్ పాకెటర్ సార్. అవునా? వాడు ఎక్కడుంటాడో తెలుసా నీకు? తెలుసు సార్. వాడి అడ్రస్ మీకు వాట్సాప్ చేస్తాను సార్. ఓకే, త్వరగా పంపించు. ఓకే సార్. ఏంటి మావయ్య, ఏమైనా తెలిసిందా? వాడి పేరు జానీ అటమ్మా. వాడు పెద్ద పిక్ పాకెటర్ అట. వాడుండే 2 అడ్రస్లు కానిస్టేబుల్ హనుమంత్ పంపిస్తా అన్నాడు. ఇదిగో మెసేజ్ వచ్చింది. ఇదిగో తులసి, వాడి 2 అడ్రస్లో ఉంటాడట. మనం వెంటనే వెళ్తే వాడు దొరికే ఛాన్స్ ఉంటుంది. పదండి. ఆగండి మావయ్య, మనం అందరం కలిసి ఒకే చోటుకు వెళ్తే వాడు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పైగా మనకి టైం కూడా ఎక్కువగా లేదు. అందుకని చెరో అడ్రస్ కి వెళ్తే వాడిని ఈజీగా పట్టుకోగలం. నువ్వు ఒక అడ్రస్ కి వెళ్లి వెతుకు మావయ్య, మేము ఇంకో అడ్రస్ కి వెళ్లి వెతుకుతాం. నేను నీకు ఒక అడ్రస్ పంపిస్తాను, నువ్వు అత్త వెళ్ళండి. జాగ్రత్త. నేను ఇంకో అడ్రస్కి వెళ్ళి చూస్తాను. అలాగే మావయ్య. ఇదేనా? వచ్చింది, పదత్తయ్య. అమ్మో అమ్మో అమ్మో, అచ్చు గుద్దినట్టు వాడి బొమ్మే గీసేశాడు. వీడిని వెతకడం కోసం తలో దిక్కు వెళ్లారు. ఒకవేళ వాడు ఇద్దరిలో ఎవరికి దొరికినా నేను దొరికినట్టే. అసలే వాడు తాగుపోతాడు. గట్టిగా అడిగితే నేనే చేయించానని చెప్పినా చెప్పేస్తాడు. అర్జెంటుగా వాడికి ఫోన్ చేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా పొమ్మని చెప్పాలి. తాగుబోతు సచ్చినాడు. టైంకి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎక్కడ తాగి పడిపోయాడో ఏంటో. ఇప్పుడెలా? ఏం అదృష్టం రానిది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో నిన్ను మించిన లక్కీ ఫెలో ఎవ్వడూ లేడురా. ఒకవేళ ఉన్నా నీకు సాటి రారు. 2 నిమిషాలు యాక్ట్ చేసినందుకు 20,000 వచ్చాయి. నీ ముందు సినిమా హీరో కూడా వేస్తారా? ఈ డబ్బుతో నువ్వు నెలంతా ఎవరు అవసరం లేకుండా కాలు మీద కాలేసుకొని హ్యాపీగా మందు తాగొచ్చు. ఊరుకోండత్తయ్య, చూస్తున్నానుగా. అటు లెఫ్ట్ వెళ్ళి రైట్ కి వెళ్ళండి. ఊరుకో అత్తయ్య, నువ్వు ఇలా ఏడవద్దని చెప్పాను కదా. ఏడిస్తే ఆదిత్య బయటకు వచ్చేస్తాడా? ధైర్యంగా ఉండాలత్తయ్య. అటే రైట్. ఇదంతా పెద్ద కుట్రలా అనిపిస్తుంది అత్తయ్య. మనం ఆ కుట్రని ఛేదించాలి. అసలు దొంగల్ని పట్టుకోవాలి. ముందు ఆదిత్యని బయటికి తీసుకొచ్చావనుకో, అప్పుడు ఈ దుర్మార్గం ఎవరు చేశారో వాళ్లతో ఒక ఆట ఆడుకుందాం. నువ్వు బాధపడకత్తయ్య. నువ్వు వేడిస్తే నేను చూడలేకపోతున్నాను అత్తయ్య. నాకు నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నా కడుపు తరుక్కుపోతుంది. వరసకు నువ్వు నాకు అత్తయ్యవే అయినా తల్లి లాంటి దానివి. నువ్వు అంటూ ఉంటావని నేను అనేదాన్ని. కానీ నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అత్తయ్య. నీతో కలిసే ఉండాలని ఉంటుంది.
కానీ నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. సరే, ఇప్పుడు ఇదంతా కాదు గాని మన ఇద్దరి ధ్యేయం ఆదిత్యని బయటికి తీసుకురావాలనే. ఆదిత్య నిర్దోషి అని నిరూపించడం. అయినా సత్యం ఎప్పుడు ఈ అబద్ధాల కుట్రల మధ్య ఓడిపోదత్తయ్యా. అధర్మం గెలవదు. అంతిమ విజయం న్యాయానిదే అవుతుంది. నేను మాటిస్తున్నాను కదత్తయ్యా, నువ్వు ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా చెప్తున్నాను, మన ఆదిత్య కడిగిన ముత్యంలా బయటికి వస్తాడు.